నీ జీవిత కాలం అంతా కూడా ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషంగా ఉంటావు. నువ్వు ప్రతి విషయాన్ని యేసయ్యకు చెప్పుకుంటే నీకు మేలు చేస్తాడు. నీ బిడ్డల కొరకు నువ్వు ఏమనుకున్నావు అది జరిగిస్తాడు దేవుడు. ఈ లోకంలో నివాసం ఉండటానికి నువ్వేమడుగుతున్నావు అది ఇస్తాడు దేవుడు. దేవుడు ఆఖరి టైంలోనైనా మన జీవితంలో అద్భుతం చేస్తాడు, కానీ తన పిల్లలను బాధ కలిగించేవాడు కాదు దేవుడు. హల్లెలూయా. బాధ పెట్టేవాడైతే ప్రాణం పెట్టేవాడు కాదు. బాధ పెట్టేవాడైతే ప్రాణం పెట్టేవాడు కాదు. శుక్రవారం రోజున సిలువ వేయబడ్డాడు, తర్వాత శనివారం రోజున సమాధి చేయబడ్డాడు. ఎందుకని శనివారం సమాధిలో ఉన్నాడు? విశ్రాంతి దినము తీసుకున్నాడు, దేవుని ఆజ్ఞది. కానీ ఆ ఆదివారం రోజున ఎందుకంటే పని చేయొచ్చు. అప్పుడు తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచినప్పుడు సంఘ బిడ్డలు, దేవుని పిల్లలు ఏం చేశారు మనం చూద్దాం. మత్తయి సువార్త 28:1 నుంచి మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 28:1 నుంచి చదువుతున్నాము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మందిరేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు